నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. సో ఇప్పుడు క్రికెటర్స్ వచ్చి రిటైర్మెంట్ అయిపోతున్నారు. అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఎంఎస్ ధోని అయ్యారు రిటైర్మెంట్. సో మన ఈ మధ్య రోహిత్ శర్మ. సో నిన్న ఒక న్యూస్, ఒక 2 days బ్యాక్ అనుకుంటా, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో దాని మీద వాళ్ళ వైఫ్ అనుష్క శర్మ కూడా ఇలా రిటైర్మెంట్ తీసుకున్నందుకు నాకు కూడా బాధగా ఉన్నదని ఒక ట్వీట్ చేశారు. సో దాని గురించి మాట్లాడారు. టెస్ట్ మ్యాచ్లు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించే విరాట్ కోహ్లీ చాలా టెస్ట్ మ్యాచ్లో గెలిచిన 1-2 జనరల్గా ఓటమి అనేది ఉంటుంది కదా. అలాగా టెస్ట్ మ్యాచ్లో కొన్ని చోట్ల పోయినప్పుడు అతని కామెంట్లు అప్పుడే నా వల్లనే పోయింది అని ఒప్పుకునే అంత ధైర్యం ఉన్న క్యాప్టెన్గా నేను ఓడిపోయానని 2-3 సార్లు చెప్పాడు. యాక్చువల్గా ఆ ధైర్యం ఉండాలి యాక్చువల్గా, వీళ్ళ మీద గంటకుండా మొత్తానికి. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్, మంచి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని పెళ్లి చేసుకున్నాడు. పిల్లోడు కూడా పుట్టినట్టు కదా, ఇద్దరా? సో కమల పిల్ల సెపరేట్గా పుట్టారు. దే ఆర్ వెరీ హ్యాపీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఫెలో అంటే నాకు ఇష్టమే యాక్చువల్గా. ఎందుకో అతనిలో ఒక జోష్ ఉంటుంది. ముసలోడు అయిపోయినట్టు తెలీదు, ముసలోడు కాదు, చాలా చిన్నవాడు నాకంటే కానీ చెప్తున్నాను. బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ లుక్. ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఏంటి అనిపించే ఇది అందరికీ టాప్ కామెంటేటర్స్ మాట్లాడటం చూశాను. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ అడుగుతామన్నామని వాళ్ళు ఎవరు కూడా రీజన్ చెప్పట్లేదు. ఒకే ఒక చోట ఒక చిన్న రీల్ను దీని వెనకాల బీసీసీఐ కుట్ర ఏమన్నా ఉందా, వాళ్ళు ఏమైనా ఇండైరెక్ట్గా వార్న్ చేశారా చెప్తూ ఉంటారు వాళ్ళు. క్రికెట్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళు కొన్ని కారణాలు మనకు తెలియదు, లేటర్ తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఏమన్నా నవ్ హీ హాజ్ మేడ్ ఇట్ లాట్ ఆఫ్ మనీ అండ్ అతను అయిపోయిన తర్వాత కూడా ఈ కెన్ గివ్ స్టిల్ ఎండోర్స్ అడ్వర్టైజింగ్. వాళ్ళకి ఇది ఉంటుంది కదా, క్రికెటర్స్కి సక్సెస్ఫుల్ పీపుల్ లైక్ సచిన్ అండ్ గవాస్కర్ కానీ వస్తుంది, వేర్ దే కెన్ ఎండోర్స్ ప్రోడక్ట్స్. ఆ విధంగా వస్తే అండ్ ఆల్సో నీకు చాలా అనిపిస్తుంది కొంతమంది సాటిస్ఫాక్షన్, కంటెంట్ఫుల్నెస్ అంటే తృప్తికి మించిన ఆనందం ప్రపంచంలో దేనికి ఉండదంటారు. అదొక ఫిలాసఫీ. అంచేత మేబీ లెట్ మీ గివ్ ఏ ఛాన్స్ కాదు, ఏదో జరిగి ఉంటుంది. ఈ మస్ట్ హవ్ గాట్ ఫెడ్ అప్. ఇంకా అటు క్రికెట్ ఫెడ్ అప్ అని అనరు ఎవరు. అనుష్క శర్మ కూడా నాకు బాధగా ఉంటుందని ఎందుకంటే క్రికెట్ లవర్స్ విల్ ఫీల్ బ్యాడ్. అతనంటే కొట్టుకు చచ్చిపోయి ఉంటారు. నాకు బోరు కొట్టిందని అనుకోండి, అటు దూకేస్తాడు ఇందులో. సినిమా కంటే క్రేజ్ ఉన్నారు తెలుసు కదా. క్రికెట్లో అయితే ఓల్డ్ పీపుల్ కూడా అలా మంచం పట్టుకుని భోజనం కూడా తినకుండా చూసేవాళ్ళు ఉంటారు. రాంగ్ స్టేట్మెంట్లు ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్టిల్ వెరీ సక్సెస్ఫుల్ క్రికెటర్ యాజ్ ఎ క్యాప్టెన్ ఆల్సో. ఏదో 1 or 2 తప్పితే ఈ టెస్ట్ మ్యాచ్లు అన్నీ కూడా చాలా విజయం సాధించి ఇప్పుడు ఎందుకు అవుతున్నాడు అనేది మొత్తం అందరూ మాట్లాడుతున్నారు. రీజన్ చెప్పట్లేదు. ఏదో ఒక రీజన్ అన్న కనపడతామని చూశాను. నువ్వు క్వశ్చన్ వేస్తా అన్నావని నాకు ఓపు పోయింది. ఎవడు చెప్పట్లేదు. సో జనరల్గా కొంతమందికి ఉంటుంది డిజాస్ట్రస్ గేమ్ ఉంటుంది ఒకసారి. అటువంటిప్పుడు ఇంక నేనే సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఐ విల్ రిజైన్. అప్పుడు బీసీసీ ఒప్పుకోకపోవచ్చు కొన్ని రీజన్ వల్ల. సో టెస్ట్ మ్యాచ్లు లేవు, మేబీ టుమారో ఈ మైట్ ప్లే ఫర్ సంథింగ్ ఎల్స్ ఆల్సో కదా. చాలా కమర్షియల్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు వాటికి ఈ మైట్ హెడ్ సంథింగ్ ఆల్సో. కానీ అనుకుంటాను ఊరిని వదులుతారంటే విరాట్ కోహ్లీని అని ఊరుకుంటారు అసలు. సో పీపుల్ విల్ బై హిమ్ ఫర్ మెనీ థింగ్స్, అడ్వర్టైజింగ్ కాకుండా కూడా. సో నేను అలా జరుగుద్దాం అనుకున్నాను. కానీ కొంత రిలాక్స్ అవుతారు కొంతసేపు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు కండక్ట్ యాజ్ ఎ క్యాప్టెన్సీ. కింద చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ యాక్చువల్గా అతనికి మేబీ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అతను చేస్తున్నాడు కానీ రిజైన్ చేస్తున్నాడు కానీ రిటైర్ అవుతున్నాడు కానీ బట్ స్టిల్ హీ నోస్ దట్ హీ హ్యాస్ ఎ బెటర్ లైఫ్. చాలా ఉంటాయి కదా కారణాలు. ఎందుకు చెప్తారు నేను పేద ఫ్యాక్టరీ పెడదాం ఉన్నాను అని చేత మీ క్రికెట్ వదిలేస్తున్నానంటే ఇండియా అందరూ తిడతారు. భారతదేశం యొక్క పరువు తీసాం అనరు అని చేత అసలు రీజన్ చెప్పరు. ఇందాక ఎవరో ఎందుకు సినిమాలు ఒప్పుకోవట్లేదని మాట్లాడుకున్నాం కదా సాయిబాల గురించి. ఇది అదే కేసు. మేబీ దేర్ విల్ బి ఏ హిడెన్ ఎజెండా ఇది ఉంటుంది, అంతర్లీనంగా దాగున్న ఎజెండా ఉంటుంది. అది స్వార్థపూరితం అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే అతనికి స్టిల్ విన్నింగ్ స్పియర్ ఉంది. గెలిచే టెస్ట్ ఎస్పెషలీ టెస్ట్ మ్యాచెస్లో అతనికి ఆ లక్ ఉంది. అంచేది ఏదో 1-2 మిస్ఫైర్ అయినాయి కానీ బట్ అదే తను మాట్లాడింది అలాగన్నాడు, నా వల్లనే ఇది పోయింది. 2-3 చూసాను ఇందాక అనమాట, రీల్స్లో కూడా పెట్టారు. ఐ లాస్ట్ ద క్యాప్టెన్ బికాజ్ ఆఫ్ మీ ఓన్లీ ఐ లాస్ట్ దిస్ మ్యాచ్ అని 2-3 సార్లు అంటాం విన్నాను. అది అతిశయోక్తి గురించి కాదు, నిజంగానే
అతిశక్తి ఎందుకంటే నిజంగా ఓడిపోతే కెప్టెనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీజన్స్. కొన్ని కారణాలు ఉన్నా కూడా అతనే భుజాల మీద వేసుకోవాలి. ఆ ఆత్మస్థైర్యం ఇది నాకు బాగా కనిపించింది. నువ్వు అడుగుతా అన్న తర్వాత మొదలుపెట్టాను, అందుకు మామూలు చూసి వదిలేయడమే కదా, వీడు గెలిచాడు అంత మరీ పిచ్చిగా వెళ్ళిపోను నేను యాక్చువల్గా క్రికెట్తో. బట్ యూ సెడ్ యువర్ గోయింగ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ ఇస్ రిటైర్మెంట్ అన్నావని చూస్తే ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా చెప్పలేదు. ఒకే ఒక చోట బీసీసీ అంటారు, బీసీసీఐ మన క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ వెనకాల ఉన్నారా, వాళ్ళు ఏమన్నా దే ఆస్క్ దెమ్ టు గెట్ డౌన్ అని ఇంకెందుకు ఐ వాంట్ టు రిటైర్మెంట్ గెట్ డౌన్ అంటే గెట్ డౌన్ ఫ్రమ్ ద కెప్టెన్సీకి కాంపిటీషన్ అయ్యి ఉంటుంది. దిగమంటే నేను ఐ వాంట్ టు రిటైర్ అని రైట్ రాయల్గా ఇచ్చి ఉంటాడు. ఎస్ ట్వీటెడ్ అనుకుంటా, ఇది కూడా ట్వీట్లో అని చెప్పినట్టు. ఇప్పుడు ఎక్స్ వేదికగా మొత్తం చెప్పేస్తున్నారు కదా, వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నా అన్నీ కూడా దే ఆర్ ఎక్స్. ఇప్పుడు అంటే ట్విట్టర్ ఇట్ హాస్ బికమ్ ఎక్స్ కదా, ఆ ఎక్స్లో చెప్పినట్టున్నాడు యాక్చువల్గాను. తను కూడా ఎక్స్లోనే రియాక్ట్ అయినట్టుంది ఆ వైఫ్ యాక్చువల్గాను. ఇదంతా మామూలుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు యాక్చువల్గాను. కాకపోతే ఏ కాన్స్పిరసీ లేదని నేను అనుకుంటున్నాను. సిన్స్ ఈ వాజ్ అండ్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి, క్రికెటర్ కాబట్టి. సో ఐ డోంట్ థింక్ దెర్ ఈజ్ ఎనీథింగ్ బిహైండ్ దట్. ఇంకా ఉంటాయి బిజినెస్ రీజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు సచిన్ ఉన్నాడు, దే విల్ బి సో మెనీ రీజన్స్ ఉంటాయి కదా. తను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇచ్చినా కూడా పార్లమెంట్ రాలేదు. అటువంటి కొన్ని సిల్లీ పనులు చేయకూడదు. ఇఫ్ ఎనీబడి గివ్స్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇళయరాజాకి ఇచ్చారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వెళ్ళాలి. అక్కడ ఒకసారి కూడా వెళ్ళలేదు, అతను ఇమ్మనలేదు. ఇస్తే మనకు పేరు వస్తుంది. బీజేపీ ఇచ్చిందా, ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా ఇచ్చిన తర్వాత తీసుకున్నప్పుడు వెళ్ళాలంటాను నేను. దట్ మీన్స్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెళ్ళరు, వెళ్ళి మనం ఏం మహాడినప్పుడు ఎందుకు, మన శాలరీ మనకు వచ్చేస్తూ ఉంటుంది. శాలరీ అవుతుంది, దే డోంట్ కేర్ ఫర్ శాలరీ. దానికంటే ఒక 100 రెట్లు పైకి వెళ్ళిపోయారు వాళ్ళు యాక్చువల్గాను, ప్రాపర్టీ వైజ్ చాలా. అంచేత ఇతను మట్టుగా వీ మస్ట్ వెయిట్ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్. విరాట్ కోహ్లీ నిజంగా ఎందుకు రిటైర్ అయ్యాడు అనేది ఊరుకోరు కదా నెటిజన్స్, క్రికెట్ లవర్స్. ఓల్డ్ ఐఎమ్ 70 years old అని ఒక అమ్మాయి పెట్టింది, అమ్మాయి కదా ఒక ఆవిడ, ఐఎమ్ 70 years old స్టిల్ ఐ లవ్ అండ్ వాచ్ నెవర్ మిస్ క్రికెట్ మ్యాచ్ అని, ఎస్పెషలీ విరాట్ కోహ్లీ మ్యాచ్ అసలు మిస్ కాను అని పెట్టింది కింద. ఐఎమ్ 72 years old అని. సో అంత పిచ్చిగా ఉన్న వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఇతను ఒమ్ము చేయడు కాబట్టి మేబీ తెలుస్తుంది కొంతకాలం పోయిన తర్వాత. ఐ డోంట్ థింక్ దర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కాన్స్పిరసీ రీజన్ ఏమి ఉండదు. దాని మామూలుగానే ఈ మస్ట్ వాంటెడ్ టు రిటైర్. దాని వెనకాల ఉన్న రీజన్ చెప్పరు. సపోజ్ యూ వాంటెడ్ టు మేక్ ఎ వెరీ బిగ్ ఫ్యాక్టరీ అనుకోండి, అది చెప్పకపోవచ్చు. చెప్తే బ్యాడ్ అవుతారు ఇండియాలో. ఇండియా ఈజ్ మోర్ సెంటిమెంటల్ కంట్రీ. మనం గౌరవించినా లేకపోయినా మనం అభిమానించే వాడిని మటుకు ఇండియన్ ఫ్లాగ్ పడి తిరగాలి. అటు క్రికెటర్ అయినా, సినిమా యాక్టర్ అయినా, ఏదైనా. మీకు తెలిసి మాకు ఇది యూ ఎక్స్పెక్ట్ యువర్ ఫ్యాన్, యువర్ అభిమానిని టు డూ గుడ్ ఫర్ ద కంట్రీ అలా అనుకుంటారు ఎక్కువ. అది ప్యాట్రియాటిజం. ఆ విధంగా మేబీ ఒక 2-3 months రకరకాలు వస్తాయి కాబట్టి ఎవడో చెప్తాడు ఇతను ఇంతకు రిటైర్ అయిపోయాడు అని చెప్పేసి. ఎనీవే వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. హీ అండ్ అనుష్క విత్ హిస్ 2 kids, అబ్బాయి అమ్మాయి. విష్ హిమ్ ఎ లాంగ్ లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.